జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి ఫైర్. న్యూజిలాండ్లో కేసీఆర్ బర్త్డే, బ్యాంక్లో గోల్డ్ మాయం, మిర్చి రైతుల ఆవేదన, పట్టపగలు నడి రోడ్డుపై హత్య, ఘనంగా సంత సేవలాల్ జయంతి. ఇలాంటి మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సర్వేపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధంగా సర్వే చేసిందంటూ విమర్శించారు. కానీ ఆ రిపోర్ట్ ఏమైందో కూడా వారికి కూడా తెలియదంటూ విమర్శలు గుప్పించారు. సర్వేలో పాల్గొన్న కవితను చూసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నేర్చుకోవాలంటూ హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకే మరోసారి బీసీ కులగణన చేపడుతున్నామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దామాషా పద్ధతిలో బీసీలకు న్యాయం చేసేందుకు కులగణన అన్నారు. నల్గొండ జిల్లాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%. లేకపోతే ఆయనలాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన ఇట్లా. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంత్రి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి టాయిలెట్స్ ను ప్రారంభించి డార్మిటరీకి భూమి పూజ చేశారు. దాతలు ప్రభుత్వ సహకారంతో గురుకుల పాఠశాలలో 50 లక్షల రూపాయలతో తరగతి గదులు, వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. 8 రూమ్లు ఉన్నాయి. 360 స్టూడెంట్స్ ఉన్నారు. సో అదే డైనింగ్, అదే డార్మెటరీ, అదే అక్కడే చదువు, అక్కడే పడుకోవడం ఉంది. సో అదనంగా రూమ్స్ అడిగినారు. సో వాటికి సంబంధించి నేను ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు వివిధ సంస్థల ద్వారా వాళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్లు, పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కడితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు మంత్రి సీతక్క. ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పర్యటించారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. లక్ష్మీపురంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పలువురిని భట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను భట్టి స్వీకరించారు. తన దృష్టికొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ బీఆర్ఎస్ న్యూజిలాండ్ సీనియర్ నాయకుడు కళ్యాణ్ రావు నాయకత్వంలో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్లోని తెలుగు సమాజం తమ ఐక్యతను చాటుకోవడమే కాక తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు కొనసాగుతున్న మద్దతును వ్యక్తం చేసింది. ఈ వేడుకల్లో ప్రముఖ బీఆర్ఎస్ సభ్యులు ప్రకాష్ బిరాదార్, సుధీర్ బాబు రాచపల్లి, డాక్టర్ మోహన్ రెడ్డి, పివిఎన్ రావు మరియు శ్రీనివాస పుడారి వంటి నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ సంఘాల ప్రతినిధులు, కేసీఆర్ అభిమానులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కోరిట్లలో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్పల్లి మండలం రాజేశ్వరరావు పేటలో కేసీఆర్ నిర్మించిన పంప్ హౌస్ దగ్గర బర్త్డే వేడుకలను నిర్వహించారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. సంత్ సేవలాల్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పౌరగూడ పీఠాధిపతి బాబుసింగ్ మహారాజు దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి వేడుకలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు లంబాడి బంజారా ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంత్ సేవలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వైరా ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ కు బంజారా సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. సంత్ సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. జాతి ఐక్యత కోసం అందరం పాటుపడాలంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి సంత్ సేవలాల్ ను కొలుస్తారని, సేవలాల్ జంతు బలికి వ్యతిరేకి అని చెప్పారు. సేవలాల్ మార్గంలో తల్లిదండ్రులను, పెద్దలను, మహిళలను గౌరవించాలని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ నాయక్. ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతోంది అన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని 5, 14 వార్డుల్లో పర్యటించిన నారాయణ స్థానిక కార్పొరేటర్స్ తో కలిసి డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో 100 పార్కులు పునరుద్ధరణకు సంకల్పించామని చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందంటూ ఆరోపించారు మంత్రి నారాయణ. వైసీపీ నాయకుడు వంశీ అరెస్టు విషయంలో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనేక అవినీతి అక్రమాల కారణంగానే పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడో చెప్పారన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చెదిరిపోయిన ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబు తిరిగి జీవం పోస్తున్నారన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్స్ అందరూ ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి విజయం అందించాలని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ఆనవాళ్లు కనబడకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఓటర్స్ కు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన భరోసా సెంటర్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరోసా కేంద్రాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు. భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించేందుకు, ఆపదకు లోనైన వారికి సురక్షితంగా వాతావరణం కల్పించేందుకు చేయూత కల్పిస్తున్నాయని చెప్పారు. పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని ఆందోళనకు దిగుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు రైతులు. రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్టుగా తెలిపారు. పసుపు రైతన్నలు గత ఏడాది పసుపు పంటకు మద్దతు ధర 15,000 రూపాయలు పలికిందన్నారు. ఈ సంవత్సరం 17,000 రూపాయలు చెల్లించాలంటూ కోరుతున్నారు రైతన్నలు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని తెలిపారు. వరికి బోనస్ ఇచ్చినట్టుగా పసుపు పంటకు కూడా క్వింటాలకు 2,000 రూపాయలు చొప్పున ప్రకటిస్తే పసుపు రైతుకు ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంటలోని కెనరా బ్యాంకులో గోల్మాల్ జరిగింది. బ్యాంకులో ఖాతాదారులు దాచుకున్న బంగారం చోరీకి గురైంది. బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ ఖాతాదారుల బంగారు నగలను దొంగతనం చేసినట్టుగా గుర్తించారు. మొత్తం 160 మంది ఖాతాదారుల బంగారు ఆభరణాలను కాజేశారు. విషయం తెలిసిన ఖాతాదారులు కెనరా బ్యాంకును చుట్టుముట్టారు. దీంతో బ్యాంకులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బంది దీనిపై వివరణ ఇవ్వాలని, తమ బంగారు ఆభరణాలను రికవరీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే జరిగిందో అవకతవకలు అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పత్రికాముఖంగా, ప్రసారముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఇది మా పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభను ఉర్దూగర్లో నిర్వహించారు. మహాసభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటమే లక్ష్యంగా పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచంలో సంపాదనకు శ్రమ మూలమని, శ్రమ లేందే ప్రపంచం లేదని, శ్రమజీవులు లేందే ప్రపంచం లేదు అన్నారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మాస్లేన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాలకు సరిపడా వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రతను కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లను నిలిపివేశారు దళారులు. ఉదయం 8:30 మొదలు కావాల్సిన మిర్చి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మిర్చి ఎగుమతి దిగుమతిదారుల మధ్య విభేదాల కారణంగా నిలిపివేసినట్టుగా సమాచారం. దీంతో మార్కెట్ యార్డుకు మిర్చిని తీసుకొచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దళారులు మిర్చి కొనుగోలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 60 వసంతాలు సంబరాలు చేసుకున్న నేపథ్యంలో కొందరు బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది సంస్థ యాజమాన్యం. కృష్ణా మిల్క్ యూనియన్ కేవలం రైతులకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే అని స్పష్టం చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ పేరుతో కేవలం పాలు, పెరుగు, మజ్జిగ, పాల ఉత్పత్తులు మాత్రమే సప్లై చేస్తున్నామని తెలిపారు. విజయ బ్రాండ్తో నడిచే ఇతర ప్రొడక్ట్స్ కు తమ కృష్ణా మిల్క్ యూనియన్ కి సంబంధం లేదు అని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ పై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మందస పట్టణంలో కొలువైన శ్రీ వాసుదేవిని 16వ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగే వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు గాను ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ నెల 17న ఆంజనేయ స్వామి అభిషేకం, 18న శ్రీ వాసుదేవ పెరుమాల్ అభిషేకం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, అంకురారోహణ నిర్వహిస్తామన్నారు. అలాగే 19న గరుడ పూజ, ధ్వజారోహణం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. స్వామివారికి హనుమద్ వాహనం, శేషవాహనం, 20న కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతుంది అన్నారు. ఇక 21న శ్రీ వాసుదేవ పెరుమాల్ కళ్యాణ మహోత్సవం, గరుడ వాహనం, 22న పొన్నచెట్టు వాహనం, తెప్పోత్సవం, అశ్వవాహనం ఉంటుందని చెప్పారు. 23న రథోత్సవం, చక్రస్నానం, ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు సంకీర్తనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వాసుదేవ స్వామి బ్రహ్మోత్సవం 16వ బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుపుటకు ఆలయ కమిటీ, ఇక్కడ అర్చక స్వాములు అందరూ సహకారంతో, గ్రామస్తులు కూడా ప్రతి బ్రహ్మోత్సవం కంటే ఒక విలక్షణ వైభవంతో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో స్వామి బ్రహ్మోత్సవాలకి ఎటువంటి చిన్నతనం కాకుండా వైభవాన్ని పెంచేటట్టుగా చేయాలని టీవీ మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అద్భుతంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో తోపుకుంట గ్రామ దేవత సత్యమ్మ తల్లి పాల పొంగళ్లు వేడుకలు ఘనంగా జరిగాయి. తోపుకుంట అగ్రహారం గ్రామస్తులు వేడుకలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి రకరకాల పుష్పాలు, కూరగాయలతో అలంకరించారు. అనంతరం గ్రామంలోని మహిళలు అమ్మవారిని నైవేద్యంగా పొంగళ్లను సమర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ప్రదర్శన ఊరేగింపుగా నిర్వహించారు. అమ్మవారి దేవాలయం చుట్టూ 3 రౌండ్లు ఊరేగింపు నిర్వహించి పాల పొంగళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు రైతులు నట్లడం ముంచాయి. మండలంలోని రామవరం, పర్షుకగూడెం, బర్లగూడెం, యోగితానగర్, చిరుతపల్లి గ్రామాల్లో హైటెక్ విత్తన సంస్థ తమకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేస్తుందంటూ అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రైతులకు ఎటువంటి అగ్రిమెంట్లు ఇవ్వకుండానే దర్జాగా మొక్కజొన్న విత్తనాలను విక్రయిస్తుందంటూ ఆరోపించారు. నెలలు దాటినా పంట చేతికి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో దాదాపు హైటెక్ మొక్కజొన్న విత్తనం 250 ఎకరాల్లో సాగు చేస్తే కండెలకు గింజలు ఏర్పడలేదని రైతులు వాపోయారు. నకిలీ విత్తనాల వల్లే కండెలు గింజ పోసుకోలేదని భావించిన రైతులు ఆందోళనకు దిగారు. ఎకరానికి 1,50,000 రూపాయల నష్టపరిహారం కంపెనీ చెల్లించాలంటూ అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కౌలు రైతులు ప్రభుత్వం స్పందించకపోతే తమకు చావే గతి అంటూ వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బీర్సాగర్ సమీపంలో ఉన్న వాగులో పులి పాదముద్రలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. పులి మేకల మంద వెనుకాలుగా వెళ్లి అక్కడి నుంచి ఎడపల్లి అటవీలోకి వెళ్లిందని పోలీసులు చెప్పారు. దట్టమైన అడవి కావడంతో పాటు తాగునీటి వసతి ఉండడంతో పులి ఇక్కడికి వస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నామన్నారు. దీంతో మహదేవ్పూర్ మండలంలోని చుట్టూరా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పశుకాపరులు ఆ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. రైతులు వంట చెరుకు కోసం రావద్దని విజ్ఞప్తి చేశారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మహదేవ్పూర్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో ట్రాకింగ్ కెమెరాలు అమర్చితే పులిజాడ తెలుస్తుందని భావిస్తున్నారు. ఇక కుదురుపల్లి నుంచి కాటారం, అన్నారం ప్రాంతాల్లో అడవులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. చిన్న చిన్న వాగులతో నీటి వసతి కూడా ఉంది. దీంతో పులి రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుందంటూ అధికారులు భావిస్తున్నారు.
ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి రవి కుదురుపల్లి వద్ద పులి కనిపించినట్టుగా వాహనదారులు తెలిపారని, దీంతో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్ ట్రాకింగ్ టీం పరిశోధిస్తుందని చెప్పారు. దీంతో గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన K8 పులి మళ్లీ వచ్చిందా లేక మరేదేమైనా కొత్త పులా అనేది తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని గోపాల్ నగర్, రేచుని గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు అటవీశాఖ అధికారులు. పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీశాఖ అధికారులు ఎవరూ ఒంటరిగా పెద్దపులి సంచరించే ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచించారు. రైతులు, పశుకాపరులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పెద్దపులికి కరెంటు మరియు ఉచ్చులు బిగించవద్దని గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు గ్రామ పంచాయతీ అధికారులు. అనంతపురం జిల్లా పెద్దపప్పూర్లోని శ్రీ అశ్వర్ధ క్షేత్రానికి భక్తులు భారీగా వచ్చారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యాలు లేకుండా దేవస్థానం ఈవో సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్స్ ను ఏర్పాటు చేసి బారికేడ్లు పెట్టారు. తాడిపత్రి పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి పడమటి దిక్కున పెన్నా నది దక్షిణ ఉత్తర దిశలో ప్రవహిస్తోంది. ఈ క్షేత్రంలో శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి, శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామివార్లు ఎదురుగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసం సందర్భంగా ప్రతి ఆదివారం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పెన్నా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. స్వామివారికి పొంగళ్లను, పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే బియ్యం, పప్పు దినుసులు అందించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.